హెల్మెట్ లేకుండా పోతే ఏనో కనబడకుండా దాక్కొని పోలీసు వాళ్ళు ఫోటో కొట్టి చలాన్ పంపుతారు. అట్నే రాంగ్ రూట్లో పోయినా, నో పార్కింగ్లో బండి పెట్టినా, సిగ్నల్ జంప్ చేసినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, ఏ రూల్ తప్పినా ఫోటోలు కొట్టి చలాన్లు పంపుతారు. ఎన్ని చలాన్లున్నా మనల్ని ఎవరు రాపేది? ఎమ్మెల్యే తాలూకా, కార్పొరేటర్ తాలూకా అనుకుంటా మొండి ధైర్యంతో తిరుగుతుంటారు. అయితే అన్ని టైంలు ఒక్కటే తీర్లుండవు. అందరు పోలీసు వాళ్ళు వెనక పొంటున్న తాలూకోల పేర్లు చెప్తే ఇనరు ఇట్లా. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బొల్తా కొట్టిందిలే బులిబులి పిట్ట అన్నట్టు అయింది కదా ఈ బ్రదర్ శలాన్ల స్టోరీ. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వాన గొట్టకపోయింది అన్నట్టు 100 శలాన్లు కొట్టిపించుకున్న ఈ బ్రదర్ పోలీసు వాళ్ళు వేసిన ఒక్క అడ్డాల దొరికిపోయిండు. చూడురి శలాన్ల లిస్టు బయటకు తీస్తే చేతాడంత పెద్దగా వచ్చింది. హనుమకొండ కాడుండే భిక్షపతి అనే ఈ బ్రదర్ అన్న అంతా నా ఇష్టం, అడిగేది ఎవర్రా నా ఇష్టం అనుకుంటా ట్రాఫిక్ రూల్స్ తప్పి బండి నడిపించుకుంటా పోయిండట. అట్లా ఈ బండి మీద 109 శలాన్లు వేయించుకొని రికార్డు కొట్టిండు. ఇక గిన్నీస్ వాళ్ళకు తెలియనట్టున్నది, తెలిస్తే వాళ్ళు పేరెక్కించుకొని పోయేటోళ్ళు. అసలే పోలీస్ డిపార్ట్మెంట్కు ఆమ్దాని రాక క్లిష్ట పరిస్థితులలో ఉన్నట్టున్నారు. మనం రూల్స్ తప్పి 4 శలాన్లు వేయించుకొని పోలీసు వాళ్ళను ఆదుకోవాలన్న పెద్ద మనసుతోటి ఇక ఆలోచన చేసి రోడ్ల మీద రూల్స్ తప్పి డ్రైవింగ్ చేసినట్టున్నాడు. ఇక ఇవాళ హనుమకొండ అశోక సెంటర్లో అడ్డేసి పోలీసు వాళ్ళు బండ్లు దొరకబడుతుంటే సీదా పోయి అలాగే చిక్కిండు. ఇకేమున్నది, ఆన్లైన్లో నెంబర్ కొట్టి బండి బాగోతాను చూస్తే 109 చలాన్లు ఉన్నాయి. మొత్తం కలిపి 23,310 రూపాయలు ఉన్నదట బాకీ. మొత్తం పైసలు కడతావా బండిని సీజ్ చేయమంటావా అని చేతాడంతా చలాన్ల లిస్టు తీసి చేతికి ఇచ్చిర్రు. 23,310 రూపాయలు అంటే నా తాన లేవు సార్, మీ బాంచనైతే అని చెప్పిండట భిక్షపతి అన్న. ఫైన్ కడతాందుకు పైసలు లేవు కానీ ఫైన్లు పడేటట్టు బండి అయితే రూల్స్ తప్పి నడపవచ్చు అని సొట్లు పెట్టిరట పోలీసు వాళ్ళు. ఇక పైసలు ఉన్నప్పుడే చలాన్లు కట్టి బండిని తీసుకపో, ఇప్పుడైతే బండిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి వేసుకపోతున్నామని చెప్పి అయితే బండిని తీసుకపోయారు పోలీసు వాళ్ళు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఇంత చలాన్లు రాకపోతుండే కదా. బండిని నడుపుడే కాదు రూల్స్ తప్పొద్దనే బాధ్యత కూడా ఉండాలి కదా నడుపుతున్నప్పుడు అని అనుకోబట్టి అట్లకెళ్ళి పోయిన వాళ్ళంతా.